రేవంత్ లై డిటెక్టర్కు సిద్ధమా? ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తాను. పైసా అవినీతి జరిగినప్పుడు కేసు ఏమిటి? తిప్పి తిప్పి అవే ప్రశ్నలు అడుగుతున్నారు. రిజర్వ్ బ్యాంకు అనుమతి తీసుకున్నారా? మంత్రిగా నిబంధనలను ఎలా ఉల్లంఘించారు? మీ ఆదేశాలనే పాటించామని హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ చెప్పారు కదా. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్పై ఈడీ ప్రశ్నలు. అడిగిన వాటికే జవాబు ఇవ్వాలని స్పష్టీకరణ. అంటే ఈడీ ప్రశ్నిస్తుంటే మళ్ళా ఉల్టా ప్రశ్నలు వేసేటువంటి ప్రయత్నం చేస్తే కేవలం మేము అడిగినటువంటి ప్రశ్నలకు వాటికి మాత్రమే సమాధానం చెప్పండి అనేటువంటి మాట ఈడీ చెప్పింది. ఇంతకు కేటీఆర్ అవినీతి చేశారా లేదా? ఇప్పుడు ఆ కంపెనీకి కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి కంపెనీకి కూడా వచ్చింది. వాళ్ళు కూడా క్లియర్గా చెప్పేస్తున్నారు. ఇవాళ ఎవరు దానికి తప్పు? 45 కోట్ల 55 కోట్ల ₹1 ₹2 పక్కన పెడితే ప్రభుత్వ ధనము, ప్రభుత్వ సొమ్ము ఏ విధంగా మీరు విదేశాలకు పంపించారు? నిబంధనలు అతిక్రమించారా లేదా? స్పాన్సర్షిప్ ఇచ్చినటువంటి కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఎందుకు చెల్లించారు? లాభాలు వస్తే ఎందుకు స్పాన్సర్ తప్పుకున్నారు? ఈ విషయాలన్నిటికీ సమాధానం చెప్పకుండా మీడియాలో ఉండేందుకు ఒక రకమైనటువంటి ప్రయత్నం చేయడము, మీడియాలో ఉండాలి కాబట్టి ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడము, అంతే తప్ప నిజాలు ఏమిటనేటువంటిది ఈడీ ఏసీబీ విచారణ చేస్తుంది. అనుమానం వచ్చింది, తప్పు జరిగిందనేటువంటి ఫిర్యాదు పోయింది. అక్కడ అందరూ అనుకుంటున్నారు సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా విచారణ చేయనండి తప్పేంటి అనేటువంటి మాట అన్న తర్వాత ఇంకా ఎందుకు ఈ రాజకీయమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు? తప్పు జరిగిందా లేదా? ఎవరు తప్పు చేసిరు? తప్పు చేసిన దానికి కారణం ఎవరు? దాంట్లో అధికారుల తప్ప, లేదంటే మంత్రుల తప్ప, లేకపోతే ఎవరిది తప్పు అనేటువంటిది మొత్తం విచారణలో బయటకు వస్తుంది కదా. నిజాలు బయటకు వచ్చేటప్పటికి ఎన్ని రకాలేంటి? నిజానికి విచారణ చేసే సందర్భంలో అందరికీ అవకాశాలు ఉంటే ఉండొచ్చులే, కానీ ఇంత మీడియాని మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఎవరైనా ఏసీబీ ఈడీకి సంబంధించినటువంటి కేసు జరుగుతుంటే మీడియాలో ఎన్నిసార్లు ఆ ప్రకటనలు కానీ దానికి సంబంధించినటువంటి అవి రావడం కానీ ఎందుకు? ఇప్పటికే దీనిపైన విచిత్రం ఏంటంటే కేటీఆర్ తప్పు చేసిండా లేదా అనేటువంటిది మొదటిసారి ఏసీబీ ఆఫీస్కి వచ్చిన తర్వాత అయ్యో కేటీఆర్ అరెస్ట్ కాలేదా, కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అనుకున్నారని అటు వాళ్ళ బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ ప్రజల్లో కూడా చర్చ అదే. అరే ఏసీబీ విచారణ చేసిన వెంటనే అరెస్ట్ చేస్తుంది సాయంత్రం వరకు అనుకున్నారు, అరెస్ట్ చేయలేదు కదా. ఇప్పుడు ఈడీ దగ్గర వేరనుకోండి, ఈడీ పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు విచారణ చేశారు కాబట్టి సాయంత్రం అరెస్ట్ చూపిస్తారేమనేటువంటి ఎదురుచూపులు. అంటే అరెస్ట్ అవుతారా కారా అనేటువంటి అంశము బీఆర్ఎస్ శ్రేణులకు లేదంటే కేటీఆర్ టీంకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? వెంటనే అరెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కవితకు సంబంధించినటువంటి ఈడీ విచారణలో చాలా క్లారిటీ ఉంది. అంతకుముందు ఏ విధంగా విచారణ చేశారు, విచారణ చేసినప్పుడు పంపించింది ఎట్లా, ఇంకా ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని అటు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని అప్పుడు కూడా అదే చెప్పారు. ఏదో సినిమాలో డైలాగ్ ఉండదు కదా, దమ్ముంటే ఆపరా షెకావత్ అన్నట్టుగా దమ్ముంటే ఆపు ఏసీబీ, దమ్ముంటే అరెస్ట్ చేసుకో ఈడీ అని ఇప్పుడు కేటీఆర్ పాటలు పాడితే అది అరెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? దమ్ముంటే అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేస్తే నా తడాకా చూపిస్తా అనేటువంటి మాట సినిమా డైలాగులు సినిమాలకు పనిచేస్తాయి కానీ నిజ రాజకీయాలకు పనిచేయకపోవచ్చు. ఇదే అంశం పైన ఇవాళ ఏస్ నెక్స్ట్ జెన్ అనేటువంటి కంపెనీకి కూడా ఇచ్చేసిరు ఆల్రెడీ ఏసీబీ నోటీసులు. వాళ్ళు కూడా చెప్తారు ఎందుకు ఆ కంపెనీ పుట్టింది, ఆ కంపెనీకి ఎందుకు డాలర్లలో లేదంటే పౌండ్లలో డబ్బులు ఎందుకు పోయినాయి, పోయిన దాంట్లో ఎందుకు నిబంధనలు బేఖాతరు చేసిరు, మీరు ఒకవేళ పంపిస్తే నిబంధనలు ఉల్లంఘించారా లేదా? అయితే ఇది కొందరు మేధావులు లేదంటే కొందరు పెద్దలు చెప్పిన దాని ప్రకారము లేదు ప్రతిదాన్ని కూడా అవినీతి కోణంలో చూడకూడదు, నిర్లక్ష్యం కోణంలో మాత్రమే చూడాలని కొందరు కేటీఆర్ను సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ నిజమెంత అబద్ధం ఎంత అనేటువంటి విషయం ఏసీబీ విచారణలో ఈడీ విచారణలో తేలుతుంది. దానికి ఆ కంపెనీ ఎందుకు పుట్టింది ముందుగాల, ఆ కంపెనీ మాత్రమే ఎందుకు అక్కడ స్పాన్సర్షిప్ వచ్చింది, ప్రపంచంలో ఇంకొక కంపెనీయే లేదా, ఇన్ని అంశాలు కూడా అందులో ఖచ్చితమైనటువంటి కీలక పాత్రను పోషిస్తాయి.